5 రోజులు సరిపడేస్తుంది మా ఆవిడ ఇడ్లీకి దోశకి రెండింటికి. నిన్న ఇడ్లీ కారపొడిని వేసుకుని తిన్నాను. ఇలా దోశ మీద ఇలా కారం వేసుకొని. ఈరోజు ఏంది టిఫను? బొంబాయి చట్నీ కారం దోశ. బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ. ఎందుకు నీకు బొంబాయి చట్నీ అంత ఇష్టం? నాకు ఇష్టం కాదు మా. నిన్న పప్పుల చట్నీ అల్లం చట్నీ చేశాను కదా, కొంచెం వెనక్కిపో. అల్లం చట్నీ చేశాను కదా, రోజు ఒకే రకం తింటే ఏం బాగుంటది, అందుకని చెప్పేసి వాళ్ళు బొంబాయి చట్నీ చేస్తే కారం దోశ సూపర్గా ఉంటది. చూశారు కదా దోశ. మనకి మినపప్పును బట్టి దోశ క్వాలిటీ వస్తుందండి. మనకి డబల్ హార్ట్స్ మినపగుండ్ల వల్ల వాడి చూసాం, మామూలు వాడి చూసాం మేము. ఈ వడలకైనా కానీ దోశలకైనా మెదుపు బాగా వస్తుంది అనమాట. ఇవి గ్రైండర్కి వేసుకుంటే, మిక్సీకి వేసుకున్నా కన్నా గ్రైండర్కి వేసుకుంటేనే పిండి బాగా వస్తుంది. చాలామంది ఆశ్చర్యంగా అడుగుతారు, మీ ఇంట్లో హోటల్లో గ్రైండర్ పెట్టుకున్నారు ఏంటని. కానీ మనకి మిక్సీకి వేసుకుని దోశ పోసుకుంటే క్వాలిటీ అంత రాదు. అందుకని మేము ఈ గ్రైండర్ తెచ్చుకొని వెల్లుల్లి కారం వేసుకొని, ఈ బొంబాయి చట్నీ వచ్చేసి వేడిగా ఉంటేనే బాగుంటుంది. చట్నీ వేడిగా ఉంటే బాగుంటుంది, చల్లబడితే అంత బాగుంటుంది. చీరాల సైడ్ ఎక్కువ తింటారని చాలాసార్లు చెప్పాను కదా, మావిడికి ఇష్టం అనమాట ఇది. ఈ పిండి ఎన్ని రకాల దోశ పోస్తానో కూడా చూపిస్తా ఉన్న. ఒక్క నిమిషం. ఇది కావాలి ఇంకో అంటే తెలియదు కదా కొంతమందికి, ఎట్లా వస్తుంది మీకు దోశ ఎట్లా వస్తుంది అంటారు. మనం చేసుకునే విధానంలో చేసుకుంటే ఎన్నో రకాలు పోసుకోవచ్చు దోశ పిండి. కొత్త ఉడుకుతుంది బొంబాయి చట్నీ చూశారుగా. మన ఊర్లో ఎవరు తినేది ఇది, అటు చీరాల సైడే ఉంటుంది ఇది. మేము చిన్నప్పుడు ఈ చట్నీ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకు పప్పుల చట్నీ ఎక్కువ ఇష్టం అనమాట. కారం దోశ 3 దోశ వేపించుకున్నా ఇంట్లో. చిన్నగా తినయ్యా. నేనేమంటానంటే, మేమేమో మన ఎవరు అన్నారు, మీరు రెస్టారెంట్ బిల్లు నెలకు 10,000 అయిద్దని. ఈ నెల 3 సార్లు గ్రైండర్కి వేసింది మా ఆవిడ. గ్రైండర్కి వేసినప్పుడు 5 రోజులు వస్తుంది మా ఇంట్లో పిండి. ఇడ్లీ పిండి అయితే దోశ పిండి అయితే 5 రోజులు తింటాం. అప్పుడు బయట అసలు తెచ్చుకోం మేము. అయితే రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళు పని చేయలేరు కదండి, వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా. అందుకని వాళ్ళ బాధ చూసి నేనేంటంటే 15 రోజులు ఇంట్లో తింటాం, 15 రోజులు బయట టిఫిన్ తెచ్చుకుంటాం. అది కూడా మా బడ్జెట్లోనే. బయట టిఫిన్ ఎంత తెచ్చుకుంటామంటే, ఉదయం పూట 80 రూపాయలు తెచ్చుకుంటే సాయంత్రం పూట 90 రూపాయలు తెచ్చుకుంటాం. అంటే రోజుకి 150 రూపాయలు లెక్కన. ఇప్పుడు ఇంట్లో అయితే మన ఇష్ట ప్రకారం ఎక్కువ తింటాం, బయట తెచ్చుకునేది లిమిట్గా తింటాము. మేము తినేదే కనిపిస్తుంది కానీ మేము ఎంత తింటాం అనేది ఒక పక్క చూపిస్తున్నామండి. తక్కువ మేము తినేది. ఈ రోస్ట్గా కారం దోశ వేసుకోవచ్చు, మెత్తగా వేసుకోవచ్చు, దోశ మళ్ళీ బాగుంటుంది. రకరకాలుగా వేసుకోవచ్చు. ఉల్లిపాయ దోశ వేసుకోవచ్చు. దోశ పిండి ఇంట్లో ఉంటే, దోశ పిండి ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే ఇడ్లీ పిండి కారపొడి వేసుకుని తినచ్చు. ఏది మనకి పప్పుల చట్నీ అది లేకపోయినా కానీ దోశలో కారపొడి వేసుకుని తినచ్చు. కారపొడి దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే చాలండి, జరిగిపోయింది. నెయ్యి డబ్బా కూడా తెచ్చుకున్నాం అనుకో, నెయ్యి వేసుకుని తినచ్చు. బాగా బోరు పెట్టింది అనుకో, ఉల్లిపాయ చట్నీ వేసుకుని దోశ మీద ఉల్లిపాయ రుద్ది పోసుకోవచ్చు. ఉల్లిపాయ దోశ పోసుకోవచ్చు, మామూలుగా కారం దోశ పోసుకోవచ్చు. అంటే ఉల్లిపాయ చట్నీ ఎర్రకారం దోశ అంటారు. చిన్న ఉల్లిపాయ కారం వేసుకొని దోశ పోసుకోవచ్చు, ఎగ్గు దోశ పోసుకోవచ్చు. ఇంకా పోతే మందంగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు కలుపుకొని అదే ఊతప్పంలాగా ఆ దోశ పోసుకోవచ్చు. పులి బంగారం అంటారు మా సైడ్ అది. ఇప్పుడు ఈ బొంబాయి చట్నీ అయితే మాత్రం వేడిగా దోశ వేడిగా ఉండాలా, చట్నీ వేడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటది. నిజంగా తింటుంటే చాలా రుచిగా కూడా ఉంటది. ఇంకా పోతే ఇలా అట్టు రోస్ట్ వేసుకొని తినచ్చు. రోస్ట్ దోశ పోసుకోవచ్చు, మళ్ళీ అట్టు లాగా పోసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి అట్టు. ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ అట్టు ఇది ఒక టైపు. ఇది మందం పిండి ఎన్ని రకాలుగా పోసుకున్నా వస్తుంది. దీన్ని అట్టు అంటారు. అట్ట పోసుకుంటే అట్టు అయింది, ఇట్ట పోసుకుంటే రోస్ట్గా పోసుకుంటే దోశ అయింది. రోస్ట్గా పోసుకుంటే దోశ అయింది, అట్ట మందంగా పోసుకుంటే అట్టే అయింది. ఒక్కోసారి అది బాగా ఇష్టమైంది పప్పుల చట్నీలో, ఒక్కసారి అది ఇష్టం కాబట్టి ఇట్లా కారం వేసుకుని తినచ్చు. దోశ పిండి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. దోశ పిండి బోండా కూడా వేసుకోవచ్చు. బోండా కొంచెం ఈ పిండి జోరైనప్పుడు మనం పొడి పిండి బియ్య పిండి నుండి కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి బోండాలు. అది కూడా సాయంత్రం కూడా స్నాక్స్ కింద ఇదే దోశ పిండి బోండా వేసుకోవచ్చు. 3 దోశ ఒకే వచ్చి నాకు. దోశ పిండి ఇంట్లో వేసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు. బయట తెచ్చుకుంటే ఏం తింటామండి, 3 దోశ 3 మూలు 90 రూపాయలు అయితే బయట తెచ్చుకుంటే. మామూలు హోటల్ తెచ్చుకుంటే 320 60 అయింది. పైగా దాంట్లో వాళ్ళు సోడా ఉపయోగం వేస్తారు అనుకుంటా, దానివల్ల కొంచెం కడుపులో మంట వస్తుంది.
ఎక్కువ శాతం నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తానండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా చేసుకోలేనప్పుడు బయట తీసుకొచ్చుకుంటా, అంతేగాని మాకే రోజు గ్రైండర్కి వేస్తే 5 రోజులు వస్తుంది మా ఇంట్లో టిఫిన్. దోశ పిండి ఇడ్లీ పిండి కరెక్ట్ గా వారం వస్తుంది మా. 5 రోజులు మినిమం, 4 ఉంటే 5 రోజులు వస్తుంది. అంటే మధ్యలో ఏమైనా చేసుకుంటే వారం వస్తుంది వేరే. ఇంకా అదే తిన్నాం అనుకో దోశ ఇడ్లీ 5 రోజులు వస్తుంది ఖచ్చితంగా. ఈ దోశ పిండి లాస్ట్ లో అయిపోయేటప్పుడు భలే ఇంకా టేస్ట్ వస్తుంది, పుల్లంగా పుల్లట్టు అంటారు, బాగుంటుంది. పుల్లట్టు లేని రోజు ఏది ఉంటే అది తింటాం. బిర్యానీ అంటారా, కేజీ బిర్యానీ 200, ముగ్గురు సరిపోతాయి. టిఫిన్ అయితే ఒక్కొక్కరికి 30 రూపాయలు లోపు. ఇంకా బిర్యానీ అయితే చాలమ్మా. బిర్యానీ తినాలనుకుంటే అది కూడా మన బడ్జెట్ లోనే తీసుకొచ్చుకుంటాం. మనిషికి 70 రూపాయల కన్నా మించకూడదు. 70-75 ఇది లెక్క. ఇష్టమైన ఫుడ్ తక్కువగా తింటాం, ఎక్కువ ఖర్చు పెట్టాం. నెలకి ఇంచుమించుగా 3 సార్లు 3 ట్రిప్పులుగా 4 ట్రిప్పులుగా 4 బిర్యానీ తెస్తా. మినిమం 3, ఒక నెల 3, ఒక నెల ఒక్కోసారి 2 నెలలు ఆపుతాం మేము, అసలు తినం. మటన్ అయినా అంతే, మటన్ కూడా మన కనుపండుగ దండే దాదాపు 3 నెలలు 4 నెలలు ఆపుతాం దాన్ని. అది అసలు తక్కువలే మనం తెచ్చుకునేది. తెచ్చుకుంటే ఎక్కువ చికెన్ తీసుకొచ్చుకుంటాం, అది నెల 2 సార్లు తీసుకుంటాం. ఈ మధ్య ఈ పొరాటాల వీడియోలు కూడా ఆపే, పొరాటాలు కూడా వీడియోలు ఆపడం కాదు, పొరాటాలు కూడా ఈ కామెంట్లు దెబ్బకి వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. అది కొంచెం మంచిగా జరిగింది. అది ఎక్కువ తినకూడదు కదా, తినకూడదు అని కామెంట్లు పెట్టడం వల్ల ఆ పదం బాగా చెవులకు ఎక్కిపోయింది. ఆ పొరాటా అంటే నెక్స్ట్ కలిగింది అనమాట. కిచిడి పొరాటా కూడా తగ్గించేసాం పూర్తిగా. ఎప్పుడో నెలకి 2 సార్లు, 2 సార్లు కూడా తింటాం. ఈ మధ్య 2 సార్లు తింటాం కదా, బహుశా ఏదో చెప్పాలి కదా. అది ఈరోజు మా టిఫిన్ అయితే కారం దోశ, బొంబాయి చట్నీ. మరి మీ టిఫిన్ అయితే కామెంట్ చేయండి. ఈ చట్నీ మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. బొంబాయి చట్నీ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. వీడియో ఈ రోజు అయితే వాతావరణం చల్లగా ఉంది, కూలింగ్ లేదు, అయినా కూలింగ్ లేదు అవుతాను. ఎందుకంటే నాకు కొంచెం నాలుకంతా తగ్గగా ఉంది. ఇట్లా ఇప్పుడు దోశ కూడా మా ఇంట్లో పెను మంట సమస్య కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఆమెకి చికాకు లేదు. అంటే చికాకు ఎప్పుడు వస్తుందంటే ఆడవాళ్ళకి ఎవరికైనా సరే పొయ్యి మంట సరిగ్గా రాకపోతే వంట చేయాలంటే చిరాకు వస్తుంది, అది తెలిసిందే కదండి. ముందు ఒకసారి చేశాడు రాలా, ఇంకా తర్వాత ఇంకా చెప్పేసరికి మళ్ళా నీట్ గా చేశాడు. ఇప్పుడు పొయ్యి ప్రాబ్లం కూడా తీరిపోయింది. 15 రోజులు ఇంట్లో టిఫిన్ చేస్తాం, 15 రోజులు బయట చేస్తాం. ఇది ఈ రోజు వీడియో. అంటే అసలు ఇంట్లో పొద్దుగూలు తినాలని, ఇంట్లో వాళ్ళ ఆడాలి కూడా చికాకు ఉంటుంది. మనకు కూడా ఒకటే రకం తిన్నాం, ఎన్ని రకాలు చేసుకున్నాం. అప్పుడప్పుడు బయట కూడా తినాలి. మనిషి అన్న తర్వాత కూర్చొంత కళాపోషణ ఉండాలని. నాకు ప్లేట్ వేసుకొని ఒకసారి చూపిస్తా, సరిపోద్ది. ఏమైతే అట్టు పోసుకుంది, అట్టు కాదా దోశ పోసుకున్నా, ఏమో దోశ పోసుకుంది. అట్టు అంటే చూపించు, అట్టు అంటే మందంగా ఉంటది. అది కొంచెం కారం దోశ, ఇది అట్టు. పప్పుల చట్నీలోకి భలే ఉంటుంది అట్టు భలే టేస్ట్ వస్తుంది. కొంచెం పులుపు తగలాలి. అయితే ఇది కూడా గోరు కొట్టినప్పుడు పెసరట్టు వేసుకుంటాం. పెసరట్టు బాగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ తింటే పైచం చేస్తే కాబట్టి అప్పుడప్పుడు తింటాం పెసరట్టు. మధ్యలో ఎప్పుడైనా ఈ బోరు కొట్టినప్పుడు పెసర దోశ వేస్తాం. పూరి అయితే తక్కువలే చేసేది, ఎందుకంటే నూనె బీకేస్తుంది. ఈ మధ్య నేను షాప్ మానుకున్న తర్వాత ఆరోగ్య సూత్రాలు చాలా పాటిస్తున్నాం. అసలు ఏం తినాలి, ఎలా తినాలి, ఎలా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే సంపాదించి హాస్పిటల్ ఖర్చు పెట్టే కన్నా సంపాదన లేనప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కువ ఆలోచన చేస్తే తలనొప్పి వస్తుంది, దానివల్ల వ్యర్థం. అది కూడా వ్యర్థమే. ఎక్కువ ఇప్పుడు ఏ హాస్పిటల్ పైన విపరీతంగా అవుతుంది ఖర్చు. అందుకని ప్రస్తుతం జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడు, నిదానంగా చూద్దాం. మొత్తానికి అయితే ఏదో ఒక దారి అయితే దొరికింది, దారి దొరకకుండా ఉండదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా అనుభవాలు చాలా ఉంది. ఇప్పుడే జీవితంలో నేను అడుగు పెట్టలేదు కదా. నా బాల్యం నుంచి ఎన్నో ఎదుర్కొన్నా, ఎన్నో మలుపులు తిరిగింది నా జీవితం. ఇదేం కొత్త కాదు. ఇలా సర్ప్రైజ్లో సడన్గా పని మానుకోవటము, మళ్ళీ కొత్త మార్గాన్ని మార్గాన్ని ఎత్తుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మార్గం దొరికిన తర్వాత సులభంగా ఉంటుంది. ఇల్లు మారేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, మారిన తర్వాత ఆ బజారు ఇంకా బాగుంటుంది. ఉన్నదాని మీద మారేటప్పుడు అబ్బాయి ఈ బజారు వదిలిపెట్టి పోలేమని ఒక సందర్భంలో తప్పనిసరి పరిస్థితులు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఏది శాశ్వతం కాదు, ఎక్కడా శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. కాల సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఉండాలి. కాలం ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. ఇది ఈరోజు వీడియో. బోర్ కొట్టిస్తే సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.